జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షుడు ఎం బాలరాజు అధ్యక్షతన వహించారు. సిపిఐఎం నాయకులు జి సూర్యకిరణ్, సంఘం మండల అధ్యక్షురాలు యాగంటి సీత పాల్గొన్నారు. ధర్నా సమయంలో వారు పంగిడిగూడెం గ్రామంలో సుమారు 250 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములు భూస్వాములు అక్రమంగా సాగు చేస్తున్నారని, కొవ్వూరు కోర్టు, జిల్లా, రాష్ట్ర, సుప్రీంకోర్టులు కూడా ఈ భూములు ల్యాండ్ సీలింగ్ కి చెందుతాయని ఇప్పటికే తేల్చేశారని తెలిపారు. అయినప్పటికీ భూస్వాములు పేదలపై అక్రమ కేసులు పెట్టి భూములను ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏదైతే పంగిడిగూడెం గ్రామంలో 200 ఎకరాలకు పైబడ భూమిని ల్యాండ్ సీలింగ్ భూమిగా గతంలో ప్రభుత్వం కోర్టులు కూడా కొట్టేయడం జరిగింది. ఆ ల్యాండ్ సీలింగ్ భూముల్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అక్రమంగా స్వాధీనం చేస్తున్నారు, సాగులు చేస్తా ఉన్నారు. దీనిపైన చిన్న చితక భూములు లేని నిరుపేదలు చేస్తున్నటువంటి భూములపైన అక్రమంగా అరెస్టులు, కేసులు కూడా గతంలో నిర్వహించి 4-5 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వాలు మారిన భూములు ఉన్నటువంటి భూస్వాములను తొలగించడంలో విఫలమవుతా ఉన్నాయి. తక్షణమే ఏదైతే పంగిడిగూడెం గ్రామంలో ఉన్నటువంటి 200 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూముల్ని పేదలకు పంచాలని, అలాగే అక్రమంగా సాగు చేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి ఆ భూమిని ప్రభుత్వం తీసుకోవాలని, దానికి సంబంధించిన నోటీసు బోర్డులు యంత్రాంగాన్ని అక్కడ నమోదు చేయాలని చెప్పి మేము తహసీల్దార్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూములు కూడా పేదలకు చట్టబద్ధంగా ఏదైతే ఆడంగుల్లో ప్రభుత్వం ఉన్నటువంటి పట్టాలు కూడా నమోదు చేయాలని, మిగిలిన భూములు పంగిడిగూడెం గ్రామంలో భూమి లేని పేదలకు పంచాలని చెప్పి మేము అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం